7 నెలలుగా రైతు బీమా కష్టాలు. అధికారుల నిర్లక్ష్యంతో అందని బీమా. ఒక్కరికి ఇవ్వాల్సిన చెక్ మరొకరికి ఇచ్చిన వైనం. పుట్టేడు దుఃఖంలో రైతు కుటుంబం. అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు. తప్పు చేసి రైతు కుటుంబాన్నే దబాయిస్తున్న అధికారులు. నర్సంపేట నియోజకవర్గంలో అధికారుల తీరిది. రైతు బీమా అంటే చనిపోయిన రైతు కుటుంబానికి ఓ ఆసరా. పేద రైతుల కుటుంబాలకు ఓ ఆర్థిక భరోసా. అలాంటి పథకాన్ని వాళ్లకు అందకుండా చేస్తున్నారు కొంతమంది అధికారులు. తిని తినక తను నమ్ముకున్న భూతల్లి కోసం ఎంతో శ్రమిస్తున్న రైతు ఆ ధ్యాన్సలో తన జీవితాన్ని కోల్పోతున్నాడు. అట్లాంటి రైతు కుటుంబాలకు కాస్త సాయంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు ఆ పథకాన్ని రైతులకు చేరకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు వారికి భారం అవుతున్నాయి. 4 నెలలు 4 రూపాయలు వస్తే మగ దిక్కులేని ఆ కుటుంబ పోషణకు వీలవుతుందనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతున్న అధికారులు. ఇక దేవుడు వరం ఇచ్చిన పూజారి కనకరించనన్నట్లుగా ఉంది ప్రభుత్వ బీమా సొత్తు. అధికారులు తమ నిర్లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని ఆయా కుటుంబాలకు అందకుండా చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట మండలంలో ఓ గురిజల గ్రామానికి చెందిన నిరుపేద రైతు కుటుంబం బీమా డబ్బులు అందక నానాయాతలు పడుతుంది. గ్రామంలో నివసించే కొక్కు సాంబయ్య, సాంబలక్ష్మి దంపతులకు కుమారుడు కొక్కు రాము గత సంవత్సరం డిసెంబర్ మాసంలో అనారోగ్య కారణాలతో మరణించాడు. ఆయనకు 15 గుంటల భూమి ఉంది. దానికి రైతు బంధు కూడా అంతుంది. అయితే చనిపోయిన రైతు కుటుంబానికి దక్కాల్సిన బీమా విషయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. అందాల్సిన డబ్బులు అందకుండా అధికారులు చేశారని బాధితులు వాపోతున్నారు. అధికారుల మిస్టేక్ కారణంగా కొక్కు రాము భార్య మమతకు చేరాల్సిన రైతు బీమా డబ్బులు అందకపోయాయి. రాము చనిపోయి నేటికి 7 నెలలు కలిసినా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఆ కుటుంబానికి నెలకొంది. కొక్కు రాముకి నామినిగా ఉన్న కొక్కు మమత కుటుంబం అదే గ్రామానికి చెందిన మరో రైతు భార్య ఆవరి సరోజ పేరు మీద అందులో నమోదైంది. దీంతో ఎన్నిసార్లు అధికారుల దగ్గర అడిగినా ఇచ్చేశామన్నమాట అధికారుల నుంచి వినబడుతూ ఉండడంతో ఆందోళనకు గురైంది రాము కుటుంబం. తమ నిరక్షరాస్యత కారణంగా అధికారులు తమ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని రాము భార్య కొక్కు మమత వాపోయింది. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కకపోవడంతో ఆశలు వదుకున్నామని పేర్కొంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా బీమా రాదు అంటూ నిర్లక్ష్యమైన సమాధానం చెప్తూ గోడ వెళ్ళబోసుకున్నారు. ఈ విషయమై గుర్జాల ఏఈఓ సింధును వివరణ కోరగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 2 అంకెల్లో తేడా రావడం వల్ల నామినీ మారిపోయారు. ఆ బీమా సొత్తు అదే గ్రామానికి చెందిన ఆవరి సరోజనకు వెళ్ళిందని చెప్పుకొచ్చారు. తమ తప్పిదాన్ని సరిచేసుకొని ఆగస్టు మాసంలో అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు అప్పుడే ప్రారంభమవుతాయని, ఆ తదుపరి కుటుంబానికి బీమా అందజేసే విషయం ఆలోచిస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు ఎంతో దూరదృష్టితో తీసుకొచ్చే పథకాలను ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంతో ఆ పథకం లక్ష్యానికి తూట్లు పడుస్తున్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. వెంటనే ఉన్నతాధికారులు దీనిపై స్పందించి కొక్కురాం కుటుంబానికి తగిన న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్నాం. మెదక్లో 2 వర్గాల మధ్య ఆదివారం గొడవలు జరిగాయి. బలి కోసం 7 ఎద్దులను మదర్సాలో ఉంచడంతో ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ముస్లింల దుకాణాలపై దాడి చేశారు. ఆస్తులను పాడు చేయడంతో పాటు 7 ముస్లిం యువకులను కొట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ పాలనలో 9 సంవత్సరాల 5 నెలలుగా ఎలాంటి మత హింసలు జరగకుండా తెలంగాణ శాంతియుతంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందస్తుగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గతంలో ప్రశాంతంగా ఉన్న మెదక్ పట్టణం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం సిగ్గుచేటని విమర్శించారు.